సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీ ఆప్తుడు శిష్యుడు రేవంత్ అవుతాడు కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలు కాలేరన్నారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు మద్దతిచ్చిన రాహుల్ గాంధీ కవితకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒకటేనని రుజువైందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమని, దేశంలో మోదీ, రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ ఒక్కరేనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. లేకపోతే ఎక్కడన్నా చూసిందా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శ చేస్తారు. పర్టికులర్గా భారతదేశంలో మోడీ, రాహుల్ ఉప్పు నిప్పు అనే పరిస్థితులలో రాహుల్ గాంధీ మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు. రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు, లిక్కర్ స్కామ్ మీద ఏం మాట్లాడిండు? ఒకే కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం ఏం తప్పైతుంది, ఇంకోటి అరెస్ట్ చేయడం ఏమవుతుందా? తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని, సిసోడియాని అరెస్ట్ చేయడాన్ని. ఈ కేసే తప్పుడు కేసు, మోడీ ఇట్లా ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఈడీని, సిబిఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా. ఎప్పటికైనా కేసీఆర్ని చూసే భయపడుతున్నది బీజేపీ, కాంగ్రెస్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. లేకపోతే ఎక్కడన్నా చూసిందా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శ చేస్తారు. పర్టికులర్గా భారతదేశంలో మోడీ, రాహుల్ ఉప్పు నిప్పు అనే పరిస్థితులలో రాహుల్ గాంధీ మనిషి అయి ఉంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు. రాహుల్ గాంధీ ఈ కేసు మీద ఏం మాట్లాడిండు, లిక్కర్ స్కామ్ మీద ఏం మాట్లాడిండు? ఒకే కేసులో ఒకరిని అరెస్ట్ చేయడం ఏం తప్పైతుంది, ఇంకోటి అరెస్ట్ చేయడం ఏమవుతుందా? తీవ్రంగా ఖండించింది కదా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడాన్ని, సిసోడియాని అరెస్ట్ చేయడాన్ని. ఈ కేసే తప్పుడు కేసు, మోడీ ఇట్లా ప్రత్యర్థులను, రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఇటువంటి కుట్రలు చేస్తున్నాడు, ఈడీని, సిబిఐని ఉపయోగిస్తున్నాడు అని చెప్పి స్వయంగా రాహుల్ గారు మాట్లాడింది కదా. ఎప్పటికైనా కేసీఆర్ని చూసే భయపడుతున్నది బీజేపీ, కాంగ్రెస్.